నెల 26, 27 తారీఖున మోసపోయిన వాల్మీకి జాతి కోసం రాష్ట్ర స్థాయి చర్చా సమావేశం ఎస్టీ అంశం పైన మేము ఒక చర్చా వేదిక ప్రారంభిస్తున్నాము. దీనికోసం వృత్తి లేని మా వాల్మీకి జాతి కోసం ఇదే వృత్తిగా ఎస్టీ ఈ సాధించాలంటే ఎస్టీ హోదా అనేది అవసరం కాబట్టి మేము 2 రోజుల పాటు ఈ ఎస్టీ అంశం మీద చర్చా వేదిక ప్రారంభించబడింది. కావున గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ మా సమస్య మీద కొంత దృష్టి సాధించి వృత్తి లేని ఈ వాల్మీకి జాతిని కాపాడాలని ఈ ఎస్టీ హోదా కోసం రాష్ట్ర స్థాయి నుంచి ఇతర జిల్లాల నుంచి మా వాల్మీకి సోదరులు ఈ నెల 26, 27 2 రోజుల పాటు చర్చా వేదిక కోసం వస్తున్నారు. నా పేరు కరుణ ప్రభాకర్, వాల్మీకి బోయ, శ్రీ సత్య జిల్లా వాల్మీకి బోయ సంఘ జిల్లా అధ్యక్షుడిని. మా రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు ఈ నెల 26, 27 మంగళవారము, సోమవారము, మంగళవారం ఈ 2 రోజులు వర్క్షాప్ చర్చా సమావేశం జరుగును. దీనికి వాల్మీకి సోదరులందరూ కలిసి ఈ విజయవంతం చేయాలని నేను పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో మరి జక్కుల శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ క్రాంతినాయుడు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం ఈ నెల 26, 27 తేదీల్లో రుద్రంపేట వాల్మీకి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఎవరైతే గతంలో వాల్మీకి సంక్షేమ సంఘం కానీ, అదేవిధంగా బోయకుల పోరాట సమితి కానీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి కానీ, వాల్మీకి సేవాదళ్ సమితి కానీ ఇవన్నీ కూడా గతంలో ఎస్టీ సాధన కోసం తీవ్రమైన పోరాటాలు చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం తరపున మరి రుద్రంపేటలో ఒక చర్చా వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మేధావులైతేనేమి, లాయర్లు అయితేనేమి, మరి విద్యార్థులైతేనేమి, దానికి వాల్మీకి ఎస్టీ సాధన కోసం అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశానికి రుద్రంపేటలో జరిగే సమావేశానికి ఆహ్వానిస్తున్నాం.